ఇప్పటికీ ఇంత పోరాటం చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ కి మార్గదర్శి ఫైనాన్స్ కి మధ్య తేడా అన్ని ఒకటే అని చెప్పి ఆయన లేటెస్ట్గా బ్యాలెన్స్ షీట్లో పెట్టేశాడు. 2006 నాటికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటి సంస్థ లేనే లేదు ఆయన వెబ్సైట్లోనే. 2006లో ఆయన వ్యాపారాలన్నీ రాశాడు. రామోజీ గ్రూప్, మార్గదర్శి ఫైనాన్షియర్స్ లేదు. అదే నా ఆరోపణ. ఎందుకు దీన్ని ఇలా దాచి ఉంచి 2600 కలెక్ట్ చేశారు? ఏంటి మీ ఉద్దేశం? లాస్ 1300 కోట్లు లాస్ చూపించారు ఇన్కమ్ ట్యాక్స్కి. అప్పుడే బయటపడింది ఇది. ఏంటి లాస్ చూపించి ఈ సంస్థనే వెబ్సైట్లోనూ లేదు, డబ్బు తీసుకెళ్ళి మార్గదర్శి చిట్ ఫండ్స్లో కొడుతున్నాం, అక్కడెక్కడో ఒక బోర్డు ఉండదు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆఫీసే లేదు. ఈవేళ మాత్రం ఆయన గ్రూప్ ఆఫ్ వీటిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెట్టాడు. ఇప్పుడు ఏమీ దాపరకం లేకుండా బ్యాలెన్స్ షీట్లో ఇచ్చాడు. ఈ చిట్ ఫండ్కి సంబంధించిన డబ్బంతా కూడా తీసుకుని అన్ని వ్యాపారాల్లో కూడా పెట్టుబడుల కింద పెట్టాడు ఆయన. ఓపెన్ ఇంత జరుగుతున్నా మళ్ళా ఇప్పుడు ఓపెన్. ఎందుకు అంత ధైర్యం చేశారు? చూసుకోండి ఏం చేస్తారు, చేయండి, ఏం చేస్తారు. రేపు ఏదా గుండె ధైర్యం ఏంటి సార్ ఆయనకు? ఏంటి ఏంటి ఇంతమంది జనం రామోజీరావు మీదకి వెళ్ళాడు అనేటువంటి పార్టీలు వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఇదిగోనండి రాజశేఖర రెడ్డి కొడుకు అప్పటి నుంచి చెప్పారుగా మీరు, గుండెల మీద తుపాకీ పెట్టాడు, అది పెట్టాడని, భుజం మీద తుపాకీ. ఈ క్యాన్వాసింగ్, ఈ క్యాంపెయిన్ వాళ్ళకున్న సపోర్ట్ వాళ్ళకుంటుంది. రేపు నుంచి వచ్చేస్తారు మీకు కమ్యూనిస్టులు సపోర్టు, బీజేపీ సపోర్టు, ఈయన చంద్రబాబు నాయుడు గారి సపోర్టు, అన్ని పార్టీలు సపోర్టు. పవన్ కళ్యాణ్ గారు రారా? పవన్ కళ్యాణ్ వస్తాడు. రావాలంటే ఏముంది, రామోజీరావు అన్యాయంగా ఇదే మాట అండి. ఏమన్నా అందరి డబ్బులు వెనక్కి ఇచ్చేటండి, ఆయన వదిలిపెట్టట్లేదండి. ఎగ్గొట్టేసిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు అదే అంటున్నారు కదా, ఎగ్గొట్టేసిన వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. అందరికి ఎందుకు అనేది అంటున్నారు కదా. నాకు బాధ ఏం లేదు, నా 50 లక్షలు కూడా ఏంటి, అది ఎవరికి, దాని మీద ఎవరికి ఏం పట్టదు. కరెక్ట్ సార్. నా మీదకి ఆయన వచ్చాడు కానీ నేను ఆయన మీదకి ఎప్పుడు వెళ్ళా. నేను ఆయన కేసు కొట్టేశాక వేశాను. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నా పాత్ర తగ్గిపోయింది. నా మీద చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వేశారు, రామోజీరావు కాదుట. అదొక్కటి తేల్చమనండి చాలు. రామోజీరావు గారిని ఒక్కసారి, ఆయన సొంత టీవీయే కదా, దాంట్లోకి వచ్చి ఆ రోజున వచ్చాడు. ఆ రోజు వచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్ చేత అబద్ధాలు చెప్పిస్తున్నాడు రాజశేఖర రెడ్డి అని ఆయనే స్క్రీన్ మీదకి వచ్చి చెప్పాడు. అక్కడితోటే గొడవ స్టార్టింగ్. నేను పొద్దున ప్రెస్ మీట్ పెడితే ఆయన సాయంకాలం ఆయన టీవీ స్క్రీన్ మీదకి వచ్చాడు. మొన్నడు పేపర్ హెడ్లైన్స్, ఇవన్నీ అబద్ధాలు చెప్పిస్తున్నాడు, నేను రాజశేఖర రెడ్డి చేస్తున్న అవినీతి బయట పెడుతున్నాను, ఈ అరుణ్ కుమార్ అనేవాడి చేత అబద్ధాలు చెప్పిస్తున్నాడని. ఈవేళ చెప్పండి మీరు ఒక్క మాట, మార్గదర్శి చిట్ ఫండ్స్ మీదే కాదా? సంబంధం లేదు అని చెప్పండి, నా తప్పు అనమాట. ఇది సంబంధం ఉంది, నేనే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వేశారు, క్లియర్గా కనబడుతున్నాయి. రెండిట్లో ఒకటే కరెక్ట్. ఎస్సా నోవా? వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరినని చెప్పమనండి. ఆయన వచ్చి రాలేదు, నేను పెద్ద వయసు, నేను రాలేను, అలాంటి అర్భకుడితోటి మాట్లాడడానికి ఆయనకి పెద్ద ఇది ఇష్టం లేకపోతే. నేను 3 సార్లు అడిగాను ఆయన్ని, నేను మీ ఆఫీస్కి వస్తానండి ఒకసారి, మన ఇద్దరం మీ టీవీలోనే లైవ్ టెలికాస్ట్ పెడదాం, నేను వేసిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే మీ కాళ్ళకు నమస్కారం పెట్టి క్షమించండి రామోజీరావు గారు, తప్పు మాట్లాడాను మీ గురించి అని చెప్పి వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా ఆ మాట అదే మాట ఇప్పటికీ, ఎప్పటికీ, మా కెమెరా ముందు కూడా ఎప్పటికీ స్టిక్. మీరు రామోజీరావు ముందుకు వెళ్తారు, వాళ్ళ స్టూడియోలోనే వాళ్ళ టీవీలో ఆయన ఎదురుకుండా కూర్చుని నేను వేసిన ప్రశ్నలకి చెప్పి ఆయన చెప్పిన సమాధానం నాకు కనుక కరెక్ట్గా ఇంప్రెసివ్గా ఉంటే నేను వెంటనే రామోజీరావు గారు కాళ్ళకి నమస్కారం పెట్టి, అయ్యా మిమ్మల్ని 16 ఏళ్ళు నా వల్ల బాధ కలిగి ఉంటే క్షమించండి, మీరు ఇంత ఉన్నతులని నాకు తెలియక నేను ఏదేదో మాట్లాడాను అని చెప్పి వచ్చేస్తాను. ఆయన సమాధానం చెప్పలేడు అనుకోండి, నన్ను ఎలాగా పిలవడం. ఎందుకంటే ప్రశ్నలేంటో నా ప్రశ్నలేంటో ఆయనకు తెలుసు. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మా ద్వారా చెప్పలేదు, మీతో చెప్పినవే అన్నీ ఇవన్నీ రికార్డు కదండి. ఆయన బ్యాలెన్స్ షీట్ ఏమంటే బ్యాలెన్స్ షీట్లో ఈ ఫిగర్ ఏంటి, ఆయన ఆడిటర్లని అందరినీ పెట్టుకోవచ్చు, నేను ఒక్కడనే వెళ్తాను. అంటే లే మ్యాన్, నేను ఒక్కడనే వెళ్ళటువంటిది ఏదో ఛాలెంజ్ కుస్తీకని కాదు. ఒక లే మ్యాన్కి సాటిస్ఫాక్టరీగా మీరు సమాధానం చెప్పగలిగితే. నేను ఇప్పటివరకు రామోజీరావు డబ్బులు ఎగ్గొట్టాడని కానీ, రామోజీరావు డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతో చేస్తున్నాడని కానీ నేను ఎప్పుడు చెప్పలే. ఎలా కడతారండి డబ్బులు అని అడిగాను. ఇదిగో ఇలా కడతానని అమ్మేసి కట్టాడు. ఆ అమ్మేసిన డీల్ అంతా కూడా చాలా షేడీ డీలు, దాని మీద ఎంక్వైరీ చేయాలని ROC వారు ఇచ్చారు, రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ వారు. నా ఆరోపణ కాదు, నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటారు అని. అవన్నీ కూడా గవర్నమెంట్కి అందరికీ పంపించుంటారు, కానీ రామోజీరావు గారిని తీసి పక్కనట్టు ఎందుకు ఇంత గొడవ మనకని ఆ లెవెల్కి వచ్చాడు ఆయన. కానీ తప్పు అంటాను నేను. అది ఎవరు కూడా ఎబోలా ఉండకూడదు. నేను అనేక సార్లు చెప్పాను. చట్టం ముందు వివి గిరి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వెళ్ళి జడ్జి ముందు నిలబడ్డాడు. అది పెద్ద కాన్స్టిట్యూషనల్ కాంట్రవర్సీ. ప్రెసిడెంట్ గొప్ప, జడ్జి గొప్ప, జడ్జీలకి పదవి చేయించేదే ప్రెసిడెంట్ అని. ఏదో చిన్న కేసు, ఎలక్షన్ కేసు,
ఎలక్షన్ పిటిషన్ ఆయన ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి పెద్ద అందరూ అనుకున్నారు ఏం చేస్తాడు వివిగిరి వెళ్తాడా, ఇంటికి పంపిస్తారా, లేకపోతే కమిషనర్ని పంపుతారా, ఏం చేస్తారా అనుకుంటుంటే ప్రైవేట్ కారు వేసుకుని తిన్నగా కోర్టుకి వెళ్ళి కోర్టులో నిలబడ్డాడు. అయిపోయింది. ఏమి మనిషి తగ్గడం, పెరుగుతాడు. ఇందిరాగాంధీ కమిషన్ ముందుకు వెళ్ళి నమస్కారం పెట్టి ప్రమాణం తీయమని అలా ప్రమాణం చేయమంటే నేను చేయనండి. ఎందుకు చేయనంటే నేను ఇంతకుముందు ఒక ప్రమాణం చేసి రహస్యాలు కాపాడుతాను అని చెప్పాను. ఈవేళ ఇక్కడ ప్రమాణం చేసి మీరు అడిగిన దాని అన్నిటికీ నిజం చెప్తాను అంటే ఆ రహస్యాలు చెప్పాల్సి వస్తుందేమో. ఓకే, అందుకని 2 ప్రమాణాలు చేయడానికి లేదు కదా, నేను చేయను. ఎంత గౌరవంగా కోర్టుకు వెళ్ళి బోన్లో నిలబడి షా గారి కమిషన్ ముందు చెప్పింది. కోర్టుకు వెళ్తే మనకేదో అవమానం అంటే రామోజీరావు గారు చాలాసార్లు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళడం ఇప్పుడు నేను పెరిగిపోయాను కాబట్టి ఆ లెవెల్కి ఇప్పుడు కూడా ఆయనకి కావాలంటే రిసీవర్ కమిషనర్ వేస్తారు, ఇంటికి వస్తాడు. పోనీ నేను అలా కమిషనర్ వేయించుకొని వస్తాను, నాతో ఒక ఇంటర్వ్యూ ఇవ్వనండి. ఎందుకు కదా డెఫమేషన్ కేసు వేసాడు కదా నా మీద. అందులో ఆయన్ని వెంటనే చేయించి నేను రేపు అడిగితే కోర్టు ఇవ్వాలి వెంటనే. ఇందులో రామోజీరావు అన్న ఆయన్ని మేము కోర్టుకు పిలవండి అని. ఆయన వెంటనే ఎగ్జామ్షన్ వేస్తాడు, నేను కోర్టుకు రాలేని మీరే రండి ఇక్కడికండి. నేనే వెళ్తాను 14%. చూద్దాం సార్, రామోజీరావు గారు మరి స్పందించి పిలుస్తారేమో. ఇంతకన్నా ఈ కేసు పబ్లిక్లో వచ్చేవి, వాట్సాప్లో పెట్టేవి, వీళ్ళందరూ కూడా రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీ లేకపోతే యాంటీ జగన్, వీళ్ళందరూ ఆరాధకులుగా మారిపోతున్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధము లేదు. జగన్మోహన్ రెడ్డి చేసి తీరాలి, చేయకపోతే జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారు కాంప్రమైజ్ అయిపోయినట్టు లెక్క. ఈవేళ నాకు కేసీఆర్ గారు రేపు వేయకపోతే కేసీఆర్ గారు ఆయన అంటే భయపడుతున్నాడు అనమాట. చాలా సింపుల్. లేకపోతే నేను కేసీఆర్ గారిని అడిగాను, ఏమంటే కేసీఆర్ గారు ఒకవేళ రామోజీరావు గారితో మీకు ఏమైనా ఎంబరాస్మెంట్ ఉంటే రామోజీరావు గారు చేసిన దానిలో మాకేం అభ్యంతరం లేదని వేయండి, ఆయనకి ఎగెనిస్ట్గా ఏమంటాను. ఏం మాట్లాడతావా, ఏది లా ప్రకారం ఏది ఉంటే అది చేస్తారు కానీ ఎట్లా చేయమంటే అట్లా చేస్తారా, వీట్లేదేమండి అన్న వేస్తారుండు, ఎందుకే వేయిస్తాను, అదేంటిది మమ్మల్ని పార్టీ చేసిన తర్వాత మేము వేయకుండా ఎట్లా తప్పుకుంటాం, వేస్తాం అని చెప్పాడు ఆయన. ఈ మధ్య కొంచెం 1-2 సార్లు మాట్లాడాను ఫోన్లో, సార్ వెళ్ళి కలిశాను కూడా. ఆ చనువు మీద వేస్తానన్నాడు. కానీ వేసే ఉద్దేశం లేదనుకోండి, రామోజీరావు గారిని ఎందుకు ఎంబరాస్మెంట్ చేయటం, ఎలక్షన్లు వస్తున్నాయి ఆయన ఏం చేస్తాడో మన అనేటువంటి భయం ఉందనుకోండి, తప్పకుండా ఆయన చేస్తుంది. కేసీఆర్ గారు కూడా భయపడతారా? భయపడుతున్నట్టే లెక్క. అంతేగా, అయిపోతే ఇంకేంటండి పార్టీ వేస్తాను. అప్పటి నుంచి చెప్తున్నాను, 2019 నుంచి ఇదే గొడవ. నేను లెటర్స్ రాసి మొన్నేమో డైరెక్ట్గా చెప్పాను, వేస్తే ఓహో ఈయన భయపడలేదురా అనుకో, లేకపోతే భయపడుతున్నాడు అనమాట. వేసి తీరాలి, ఈవేళ కాకపోతే రేపైనా వేసి తీరాలి. ఎందుకంటే పార్టీ ఆల్రెడీ పార్టీ చేసాం, కోర్టు నోటీస్ ఇచ్చింది. లాగుతారు గవర్నమెంట్ కదా, వాళ్ళు ఇష్టం. వాళ్ళు ప్లేటర్ అడిగి వెళ్ళి నిలబడతాడు, టైం కావాలని నన్ను అడుగుతాడు. అడిగినందుకు 2 లక్షలు 3 లక్షలు గవర్నమెంట్ పే చేస్తుంటుంది. పెద్ద ప్లేటర్లు వస్తారు. నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రాజకీయ నాయకుడే కదా, ఆయనకు భయం లేదు రామోజీరావు గారు అంటే? వీళ్ళకి పడదు. వీళ్ళకి రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్కి కానీ పడదు. ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకం ఆ పేపర్. అందుకని ఆ పేపర్తో కొత్తగా గొడవ పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టమే లేదు. ఆల్రెడీ నష్టం జరుగుతూనే ఉంటుంది. కొత్తగా మీకు రాజశేఖర రెడ్డి అయితే అదేది ఆరోగ్యశ్రీ అని పెట్టి ఓపెనింగ్ ఆ రోజు ఎంత దారుణం అంటే కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి. టీవీలో ఏం చూపిస్తున్నారంటే ఆరోగ్యశ్రీ బయట ఎవరో 4గురిని పెట్టి, ఏమండి ఈ పథకం ఏంటండి? ఏం పథకం అండి, ఇక్కడికి వచ్చాం మా పొద్దు నుంచి మంచినీళ్ళు లేవు, కాఫీ లేదు, ఏం లేదు, ఆయన వచ్చాడు, ఆయన ఏదో చెప్తాడు, ఎందుకు పిలిచారో మమ్మల్ని తెలీదు అని. ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఇండియా మొత్తంలో టాప్దేదో ఆయన ఇన్వెంట్ చేశారని అనుకుంటుంటే, ఇక్కడేమో టీవీలో అసలు చెత్త మాట్లాడించారు 4గురిని పెట్టి. నేను ఒకసారి సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెట్టి మాట్లాడితే ఆ మైదానం బయట 4గురిని పెట్టి ఏం మాట్లాడాడు? ఏముందండి బాబు, రోజు ఇదే పని కదా, వస్తాడు ఏదో మాట్లాడతాడు పోతాడు. అందుకని ఇది రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని కూడా క్రిటిసైజ్ చేస్తే ఇంకంతకన్నా అసలు ఇండియా మొత్తం మీద రాజశేఖర రెడ్డి పేరు గుర్తుండిపోవడానికి కారణమే ఆరోగ్యశ్రీ. ఎస్, దాని పథకం కూడా వెంటనే సంబంధం లేకుండా ఎవరో 4 మనం యాంటీ అంటే కొట్టడమే. మీరు ఈనాడులో పనిచేస్తున్నారనుకోండి, మీరు మీ యాజమాన్యానికి ఏది ఇష్టమైతే వచ్చేస్తారు, ఖచ్చితంగా తప్పదు. మొత్తం మెటీరియల్ మెన్ అంతా అదే పని మీద ఉంటారు. అందుకని వాళ్ళు ఎలాగా యాంటీ. జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చేయాలి, నేను ఏ రోజు లెటర్ రాశానో ఆ రోజే చేయాలి. ఇంతకాలం చేయకపోవడమే అసలు తప్పు, ఏంటి ఇలా చేస్తున్నాడని అనుకున్నాను. అయితే నాకు అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరితోటి పెద్ద సంబంధాలు లేవు, చెప్పడానికి లేదు కాబట్టి అలా ఊరుకున్నా. లక్కీగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, చూసుకో ఆ రోజు కొట్టేస్తారు కేసు, జగన్మోహన్ రెడ్డి రామోజీరావు ఏకమైపోయారని నేను చెప్పాల్సి వస్తుంది అని అన్నాను. మరి అది ఏమన్నా ఎవడో వెళ్ళి చెప్పాడో ఏం జరిగిందో కానీ వేశారు. వేయటం ద్వారా కేసు బతికింది.
చూద్దాం సార్. మొత్తం మీద మీకు బలం చేకూర్చారు, మీరు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో. నాకేం, ఎందుకంటే నేను రిటైర్ అయిపోయి ఉన్నాను, నాకు ఏ రకమైన బలం అక్కర్లే. రామోజీరావు గారు ఒక మాట చెప్పాడు అనుకోండి, చెప్పడానికి ఏదైతే వెనకాడుతున్నాడో, ఇల్లీగల్గా ఏమన్నా జరుగుంటే అది కోర్టులో తేలుతుంది. కానీ నేను డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతో అలాంటి ఉద్దేశాలతో చేయలేదు. ఆ యాక్ట్లో మా వాళ్ళు చూసుకుంటారు. ఇదే పివి నరసింహారావు గారు చెప్పాడు. పివి నరసింహారావు కోర్టులో ఆఖరిని ఏం చెప్పాడు, వాళ్ళు అడ్వకేట్ పెద్ద ఆయన మొన్న హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు అంటే నేరం ఒప్పుకున్నట్ట. మొన్న హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు, కొంచెం చూసి రోజు ఎక్కడికి పారిపోతాడు ఆయన బెయిల్ ఇచ్చి ఆయన కనుక మీరు బెయిల్ ఇవ్వమంటే జైల్లో ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆలోచించండి అంటే ఓకే బెయిల్ ఇచ్చాడు. అంతకుముందు పెద్ద పెద్ద ప్లేడర్లు వచ్చి కాన్స్టిట్యూషనల్గా ఇది అదే అని చెప్తే మేజిస్ట్రేట్గా జడ్జి ఉంటాడు, అక్కడ ఎక్కలేదు ఇవన్నీ కదా. ఎవడైతే నాకు తీసుకురండి, రేపు తీసుకురండి, పంపించేద్దాం జైలుకి అన్నాడు. వెళ్ళిపోయి ఎస్పీజీ వాళ్ళు చూసుకున్నారు కూడా జైల్లో, ఏ రూమ్ అయితే బాగుంటుంది దీనికి అని. నేను చిన్న అడ్వకేట్ వెళ్ళి సార్ ముసలాయన పెద్ద ఆయన ఎక్కడ పారిపోతాడు సార్, బెయిల్ గ్రాంటెడ్. అంతే. కోర్టులు కూడా మనుషులే, జడ్జీలు. చూద్దాం సార్, మరి హైకోర్టు అలా తీర్పిచ్చేసింది, మన సుప్రీంకోర్టులో ఏం తేలుతుంది అనేది కూడా భవిష్యత్తు. నేను అనుకోవడం ఏంటి, ట్రయల్ చేయమంటారు. నేను కోరుకునేది రామోజీరావు గారు సంపూర్ణ ఆరోగ్యంతో, ఇప్పటికే ఆయన 85, 100 ఏళ్ళు సెంచరీ కొట్టాలి, అప్పటికైనా ఈ కేసు అవ్వాలి. థ్యాంక్ యూ సార్, కోరుకుంటా సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.